ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు ప్రేమ వందనాలు. ఈరోజు శామ్యూల్ మోరిస్ విశ్వాస యాత్ర రెండవ భాగాన్ని మనం విందాం. ఓడ నావికుడు కొంతమంది పనివారు చిన్న నావలో తీరానికి వస్తూ ఉండినారు. ఓడ నావికుడు సామాగ్రిని ఓడలో ఎక్కించడానికి ఒడ్డు మీద అడుగుపెట్టిన వెంటనే ఒక నల్ల కుర్రవాడు ఎదురుపడి, స్టీఫెన్ మెరిట్ గారిని చూడడానికి మీరు నన్ను న్యూయార్కు తీసుకెళ్తారని నా తండ్రి నాకు చెప్పాడు అని గుక్క తిప్పకుండా చెప్పాడు. నీ తండ్రి ఎక్కడా? ఓడ నావికుడు ప్రశ్నించాడు. పరలోకములో. మా ఓడ ప్రయాణికులను తీసుకువెళ్ళదు, నువ్వు పిచ్చివాడివై ఉండాలి తిడుతూ చెప్పాడు ఓడ నావికుడు. పగలంతా ఆ చిన్న నావ దగ్గరే కాచుకొని ఉండినాడు. ఆ రాత్రి ఓడ నావికుడు తిరిగి వచ్చినప్పుడు తనను న్యూయార్కు తీసుకువెళ్ళమని ఆయన బ్రతిమాలాడు. ఆయన తంతానని బెదిరించి నావను తీసుకొని ఓడలోనికి వెళ్ళిపోయాడు. కానీ శామ్యూల్ మోరిస్ తన తండ్రి వాగ్దానం మీద విశ్వాసం ఉంచాడు. నావ వచ్చిన అదే స్థలంలో ఇసుకలో పండుకొన్నాడు. రాత్రి చాలాసేపు ప్రార్థనలో గడిపాడు. మరుసటి రోజున కూడా శామ్యూల్ని తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకోలేదు. 2 రోజులు భోజనం లేకపోయినప్పటికీ తన విశ్వాసం ఎంతమాత్రమూ సడలలేదు. సముద్రపు ఒడ్డును విడిచి వెళ్ళలేదు. మరుసటి దినము ఆదివారము. ఓడ నావికుడు పనివారు మరలా ఒడ్డుకు వచ్చారు. ఓడ నావికుడు ఒడ్డున అడుగుపెట్టిన వెంటనే, ఈసారి మీరు నన్ను తీసుకెళ్తారని రాత్రి నా తండ్రి నాతో చెప్పాడు అని చెప్పాడు. ఓడ నావికుడు ఆశ్చర్యంతో శామ్యూల్ వైపు తేరి చూశాడు. గత రాత్రి పనివారిలో 2 ఓడను వదిలి పారిపోయారు. ఇప్పుడు ఆయనకు పనివారి కొరత ఏర్పడింది. శామ్యూల్ క్రూ జాతికి చెందినవాడని ఓడ నావికుడు గమనించి అతను అనుభవం కలిగిన నావికుడనుకొన్నాడు. ఎందుకంటే ఆ జాతిలో చాలామంది ఓడలో పనిచేయడంలో అనుభవం కలిగిన వారు. నీకెంత జీతం కావాలి? ఓడ నావికుడు అడిగాడు. స్టీఫెన్ మెరిట్ గారిని చూడడానికి నన్ను న్యూయార్క్కు తీసుకువెళితే చాలు, శామ్యూల్ జవాబిచ్చాడు. ఓడ నావికుడు తన పనివారి వైపు చూసి ఆ కుర్రవాణిని ఓడలోనికి తీసుకువెళ్ళమని చెప్పాడు. శామ్యూల్ మోరిస్ ఎంతగానో ఆనందించాడు. తన ప్రార్థనలకు జవాబు వచ్చింది. అమెరికాకు వెళ్ళబోయే ఓడలో తానున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క ధననిధిని కనుగొనడానికి ప్రయాణం చేసిన వ్యక్తులలో శామ్యూల్ మోరిస్ అగ్రగణ్యుడు అని చెప్పవచ్చును. కొలంబస్ కనుగొనిన ప్రపంచము కొంతకాలము తరువాత నశించిపోయే భౌతిక ప్రపంచము. రాబోయే క్రొత్త భూమిలో కూడా నిలిచియుండే నూతన ఆత్మీయ ప్రపంచాన్ని కనుగొనడానికి మోరిస్ సాహసించాడు. క్రిస్టఫర్ కొలంబస్ యాత్ర వల్లనే శామ్యూల్ మోరిస్ యాత్ర కూడా ఎన్నో ప్రమాదాలతోనూ ఉత్సాహకరంగానూ ఉండింది. తన గమ్యాన్ని చేరడానికి దాదాపు 6 నెలలు సముద్ర ప్రయాణం చేయవలసి వచ్చింది. అనేక ప్రమాదాల ద్వారా వెళ్ళవలసి వచ్చింది. తాను ప్రయాణం చేసేది సరుకులను తీసుకువెళ్లే నౌక. దానిని నడిపించే నావికుడే దాన్ని స్వంతదారుడు కూడాను. ఆ నౌక సామాగ్రితో నిండే వరకు తీర ప్రాంతాలలో చాలా కాలం గడిపేవారు. ఓడ ఎక్కిన తరువాత దాని పైభాగంలో ఒక యవ్వనస్తుడు నిస్సహాయుడై పడియుండడము శామ్యూల్ చూశాడు. అతడు ఓడ నావికుని దగ్గరకు చాలా కాలంగా పని చేస్తూ ఉండినాడు. తీవ్రంగా గాయపడి నడవలేకపోయాడు. ఈ నల్ల కుర్రవాడు ఆ యువకుణ్ణి ప్రక్కనే మోకరించి ప్రార్థించాడు. ఆ యువకుడు వెంటనే లేచి నడవడము ప్రారంభించాడు. దైవ స్వస్థత అతన్ని శరీరానంతటినీ స్వస్థపరిచింది. గురువారం సాయంకాలం నుండి శామ్యూల్ ఏమీ తినలేదని ఆ యువకుడు గ్రహించాడు. అది ఆదివారం మధ్యాహ్నం. శామ్యూల్ భోజనశాల దగ్గరికి నడిపించాడు. కానీ వంటవాడు అతనికి భోజనం పెట్టడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే శామ్యూల్ నల్లవాడు. అంతేగాక అతనికి భోజనం పెట్టమని ఓడ నావికుని నుండి ఎటువంటి ఆజ్ఞ రాలేదు. కానీ శామ్యూల్కి దొరికిన స్నేహితుడు ఎలానో భోజనం సంపాదించి అతనికి ధారాళంగా పెట్టేవాడు. ఆ సాయంకాలమున ఓడ నావికుడు వచ్చాడు. శామ్యూల్ని కొన్ని ప్రశ్నలు అడిగి సముద్ర ప్రయాణానికి పూర్తిగా క్రొత్తవాడని గ్రహించాడు. కాబట్టి అతనిని వెంటనే ఓడల నుండి పంపించి వేస్తానని చెప్పాడు. ఎందుకంటే ప్రయాణంలో జబ్బుపడి పని చేయలేడని
ఆ నావికుడు భావించాడు. తాను జబ్బు పడనని, న్యూయార్క్ చేరే వరకు ప్రతిరోజు ఓడలో పని చేస్తానని శామ్యూల్ హామీ ఇచ్చాడు. అదే సమయంలో అతని ప్రార్థన ద్వారా స్వస్థత పొందిన యువకుడు కూడా వచ్చి శామ్యూల్ పంపించి వేయవద్దని నావికుడిని బ్రతిమాలి, దయచేసి అతన్ని పనిలో పెట్టుకోండి, నాకు ఏమి చేశాడో చూడండి అని చెప్పాడు. ఆ రాత్రి ఓడ లంగరు తీసి ప్రయాణం సాగించారు. ఓడ జీవితము చాలా దుర్భరంగానున్నట్టుంది. బూతు మాట లేకుండా ఏ మాట ఉండదు. తంతారు, కొడతారు. ఓడ నావికుడు కఠినుడు. కోస్తా ప్రాంతానికి వచ్చినప్పుడు అరబీలతో ఎక్కువ వ్యాపారం చేసేవాడు. అక్కడ పరిస్థితి పంటికి పళ్ళు, కంటికి కన్నుబల్లే ఉంటుంది. ఇలాంటి పోరాటాలలో పడి ఆ నావికుడు చాలా కఠినుడైపోయాడు. ఓడలో జీవన్మరణాలు ఆ నావికుని చేతిలోనే ఉంటాయి కాబట్టి ఓడ నావికుడంటే అందరికీ భయము. ఆ ఓడలో పనిచేసేవారు అనేక దేశాలకు చెందినవారు, కానీ వారిలో శామ్యూల్ ఒక్కడే నల్లజాతికి చెందినవాడు. అందువలన అందరూ అతనిని ద్వేషించేవారు. ఎలాగైనను అతనిని అంతమొందించాలనుకున్నారు. అందరూ పిడిగుద్దులను, తిట్ల వర్షాన్ని కురిపించేవారు. 3వ రోజు రాత్రి తెరలు సరిచేయడానికి, త్రాళ్లను లాగడానికి ఓడ పైభాగంలో సామానుకు కట్టబడ్డాడు. ఆ రాత్రి తుఫాను చెలరేగి ఓడను చుట్టుముట్టింది. తెరలను దించే సమయం లేదు. తుఫాను ద్వారా వెళ్ళవలసి వచ్చింది. తండ్రి, నీవు నన్ను జాగ్రత్తగా చూసుకుంటావు కాబట్టి నాకు భయం లేదు, కానీ ఈ స్థలంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడికి రాకుండా ఉండడానికి సహాయం చేయము అని శామ్యూల్ ప్రార్థించాడు. తన ప్రార్థనకు జవాబు వస్తుందని నిశ్చయత అతనికి కలిగింది, కానీ అతని విశ్వాసము కఠినంగా పరీక్షించబడింది. తాను కట్టబడిన పెట్టె నీటిలో మునిగితూ జల్లులకు తడుస్తూ ఉన్నది. సముద్రపు నీటిని మృంగి శామ్యూల్ చాలా వ్యాధిగ్రస్తుడయ్యాడు. అతన్ని విప్పి క్రిందికి తీసుకుని వచ్చినప్పుడు కుప్పలా కూలిపోయాడు. నావికుడు తన దగ్గరికి వచ్చి ఒక్క తన్ను తన్నాడు. ఓడ పై భాగము ఇంకా నీళ్లతోనే ఉన్నది. ఓడ అటు ఇటు ఊగుతూ ఉన్నది. ఆ జబ్బుతోనే శామ్యూల్ మోకరించి చేతులను పైకెత్తి, తండ్రి, నేను అమెరికాకు చేరే వరకు ఓడలో పని చేస్తానని ఈయనకు వాగ్దానం చేశాను. నేను ఇలా జబ్బుగా ఉంటే ఎలా పని చేయగలను? దయచేసి ఈ జబ్బును తీసివేయము అని ప్రార్థించాడు. వెంటనే లేచి తన బాధ్యతను నెరవేర్చడము ప్రారంభించాడు. తరువాత తానెన్నడూ జబ్బు పడలేదు. తరువాత దినమున తాను పైకి వెళ్ళబోతుండగా క్యాబిన్ కుర్రవాడు వచ్చి, శామ్యూల్, నీవు ఆ తుఫానులో ప్రార్థించడము నేను విన్నాను. ఓడ అడుగున పనిచేయడము నాకు ఇష్టం లేదు. త్రాళ్లను, ముడులను వేసే తర్ఫీదు నీకు లేదు. కాబట్టి మనిద్దరము మన బాధ్యతలను మార్చుకుందాము అన్నాడు. శామ్యూల్ యొక్క మరొక ప్రార్థనకు జవాబు వచ్చింది. పని కొరకు శామ్యూ ఓడ నావికుని దగ్గరికి వెళ్ళగా ఆయన తప్పత్రాగి ఉన్నాడు. పిడిగుద్దులతో గుద్ది స్పృహ తప్పిపోయేటట్లు తన్ని తన అయిష్టాన్ని తెలియజేశాడు. శామ్యూకి స్పృహ వచ్చేసరికి ఓడ నావికునికి నిషా తగ్గింది. తనకు ఏమీ జరగనట్లే చిరునవ్వుతో తన పనిని కొనసాగించాడు. మీకు యేసు ప్రభు గురించి తెలుసా అని ఆ నావికుడిని అడిగాడు. ఆ నావికుని మదిలో తన తల్లి బాల్యకాలపు జ్ఞాపకానికి వచ్చాయి. శామ్యూ మోకరించి ఆ నావికుని కొరకు తీవ్రత కలిగి యథార్థ హృదయంతో ప్రార్థించాడు. ఆ నావికుడు ఆ ప్రార్థనలోని శక్తిని చూసి ప్రార్థనలో తల వంచాడు. తన హృదయంలో పాపపు ఒప్పుగోలు ప్రారంభమయ్యింది, కానీ ఆ సమయంలో ధ్యానించడానికి సమయం లేదు. తుఫానుకు ఓడ బాగా దెబ్బతిన్నది. లోపలికి నీళ్లు ఊరుతూ ఉన్నాయి. సమీపంలో ఒక దీవి కనిపించింది. మరమ్మత్తు కోసము దాన్ని సమీపంలో లంగరు వేశారు. వడ్రంగి వారు మరమ్మత్తు చేస్తుంటే మిగిలిన సిబ్బంది ఓడ నీటిలో తేలియుండడానికి లోపలి నీటిని రాత్రంబవళ్లు బయటికి తోడవలసి వచ్చింది. శామ్యూ బలహీనుడైన చిన్న కుర్రవాడు, కానీ తాను కూడా బలవంతులతో కలిసి తోడవలసి వచ్చింది. తోడుతూ ప్రార్థన చేస్తూ తోడుతూ ఉండేవాడు. పని దాటికి తట్టుకోవడానికి ఓడ సిబ్బందికి సారా అందించబడేది. శామ్యూకి కూడా సారా అందించారు, కానీ శామ్యూ పరలోకంలోనున్న నా తండ్రి నాకు శక్తినిస్తాడని చెప్పి తీసుకోవడానికి నిరాకరించాడు.
2 వారాల పాటు ఆ విధంగా నీళ్లను తోడారు. శామీ పూర్తిగా అలసిపోయి స్పృహ తప్పే పరిస్థితి వచ్చింది. కానీ పరిశుద్ధాత్ముడు శక్తిని, ఓర్పును అనుగ్రహించాడు. స్వాభావికంగా తనకు ఆ శక్తి లేదు. మారిపోయిన మొరటువాళ్ళు. నడి సముద్రంలో మరలా లంగరు వేసి అందరూ ఉల్లాసంగా గడిపారు. అందరికీ సారా ఎక్కువ ఇమ్మని నావికుడు ఆజ్ఞాపించాడు. అందరూ తప్పత్రాగి నిషాతో నిండిపోయారు. మధ్యాహ్నము పోరాటము చెలరేగింది. జాతి దురాభిమానంతో కారణం లేని పోట్లాట అది. ఒక మలేషియా దేశస్థుడు కత్తి పట్టుకొని తన తోటివారిని చంపడానికి బయలుదేరాడు. శామ్యూల్ వారి మధ్య దూరి చంపవద్దు అని నెమ్మదైన తన రీతిలో చెప్పాడు. ఆ వ్యక్తే అంతకుముందు శామ్యూల్ను చంపుతానని మిగిలిన వారితో గప్పాలు కొట్టాడు. నీగ్రో జాతి వారంటే అతనికి ద్వేషము. ఇంతకుముందు అనేక మంది ఆఫ్రికా వారిని చంపివేశాడు. అతడు భయంకరమైన నరహంతకుడు. ఓడ నావికుడు కూడా అతని జోలికి పోయేవాడు కాదు. శామ్యూల్ అతనిని సమీపించినప్పుడు తనను ముక్కలుగా చేస్తానన్నట్లు ఆయుధమును ఎత్తి గీంకరించాడు. తాను చేసిన శపథమును నెరవేర్చుకోవడానికి ఇదే మంచి తరుణము. కానీ శామ్యూల్ తిన్నగా అతని కళ్ళ వైపుకు తేరి చూసి తనను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నము చేయలేదు. ఆ వ్యక్తి ఆయుధాన్ని మెల్లగా క్రిందికి దించి తన గదికి వెళ్ళిపోయాడు. దైవభక్తి లేని ఈ కుర్రాడు మానవతీతమైన శక్తిని ప్రత్యక్షంగా చూశాడు. ఆ సమయంలో ఓడ నావికుడు ఆ గందరగోళాన్నంతటిని విని తొందరించే వారిని చంపడానికి 2 చేతులతో 2 పిస్తోళ్లు తీసుకుని పైకి వచ్చాడు. శామ్యూల్ విజ్ఞాపనను విని వెంటనే వారందరూ పోట్లాడడము మానివేయడము చూశాడు. అతి క్రూరులైన ఈ వ్యక్తులను అధిగమించే మానవతీతమైన మర్మమైన శక్తి ఆ ఆఫ్రికా కుర్రవాణిలోనున్నదని గ్రహించాడు. శామ్యూల్ను తీసుకుని లోపలికి వెళ్ళాడు. శామ్యూల్ మోకరించి పనివారందరి కొరకు ప్రార్థించాడు. మొదటిసారిగా ఓడ నావికుడు ప్రార్థనలో ఏకీభవించాడు. తమ మధ్యకు సమాధాన రాయబారిని పంపినందుకు దేవునికి కృతజ్ఞత తెలిపాడు. ఆ సమయంలోనే తాను పశ్చాత్తాపపడి నూతన జీవాన్ని పొందాడు. ఓడలో శామ్యూల్ ద్వారా రక్షింపబడిన అనేక మందిలో ఈయన మొట్టమొదటివాడు. ఓడ నావికుని గది భయంకరమైన చీకటి గుహవలే నున్నది. అనేక సంవత్సరాలుగా పొగ దుమ్ము పేరుకుని ఉన్నాయి. ఎటు చూచినను మురికిగా నున్నది. శామ్యూల్ ఆ గదిని సబ్బుతో శుభ్రంగా కడిగాడు. గోడ మీద వేలాడే మారణాయుధాలు కూడా దగదగ మెరుస్తూ ఎంతో అలంకారంగా మారిపోయాయి. మురికి ఉండే స్థలంలో ఆత్మ ఉండదు అని శామ్యూల్ చెప్పేవాడు. ఓడ నావికుడు చాలా ముగ్ధుడై రూపాంతరపరచబడిన తన గదిని ఓడ అధికారులకందరికీ చూపించాడు. నెమ్మదిగా శామ్యూల్ ఓడ నావికుని హృదయాన్ని పూర్తిగా ఆకర్షించుకున్నాడు. మొదట శామ్యూల్ మాటిమాటికి ప్రార్థన చేయడము చూచి కోపగించుకునేవాడు. ఇప్పుడైతే శామ్యూల్ ప్రార్థిస్తుండగా టోపీ చేతిలో పట్టుకుని నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆయన మీదికి నూతన ప్రభావం వచ్చినందున ఓడ నావికుడు తన పనివారికి సారా ఇవ్వడము మానుకొన్నాడు. ఇప్పుడు ఆ పనివారిని అందరినీ ప్రార్థనకు సమకూరుస్తున్నాడు. ఇలాంటి సమయాలలో శామ్యూల్ యొక్క దృఢమైన చక్కని స్వరముతో లైబ్రరీలో తాను కంఠస్థము చేసి నేర్చుకున్న పాటలను పాడి పనివారి అందరి హృదయాలను ఆకర్షించగలిగాడు. విరామ సమయాలలో ఓడ నావికుడు పనివారు శామ్యూల్ దగ్గర కూర్చుని గంటల తరబడి అతడు పాడే శక్తితో కూడిన హృదయాలను రేకెత్తించే మధురమైన భక్తి పాటలను ఆలకించేవారు. శామ్యూల్ పాడుతుండగా ఒకరి తర్వాత ఒకరు తమ స్వరాలను కలిపి పాడేవారు. దేవుని కొరకైన హృదయవాంఛ కలిగి దేవుడు అనుగ్రహించే జవాబులను పొందేవారు. శామ్యూల్ని చంపుతానని బెదిరించిన వ్యక్తి తీవ్రమైన వ్యాధితో మరణపడకను సమీపించాడు. అతడు తిరిగి కోలుకుంటాడనే ఆశ కొంచెమైనను కనిపించలేదు. శామ్యూల్కు అతని భాష తెలియదు, అతనితో ఏ సంబంధము లేదు. కానీ అతడు వ్యాధిగ్రస్తుడయ్యాడని శామ్యూల్ వినినప్పుడు అతని పడక దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. కానీ ఆ వ్యక్తి దైవభక్తి ఎరుగడు. శరీర వాంఛలను తీర్చుకోవడానికి జీవించేవాడు. నీగ్రో జాతిని ద్వేషించి అవకాశం దొరికినప్పుడల్లా దానిని వెళ్ళగ్రక్కేవాడు. అదంతా ఇప్పుడు మారిపోయింది. ఆ వ్యక్తి నల్ల వాని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు.
ఓడ పనివారికి ఎలాంటి ఆదర్శాలు లేవు. వారు వివిధ దేశాలకు చెందినవారు కాబట్టి వారికి ఎలాంటి అనుబంధం లేదు. వేరువేరు భాషలు, వేరువేరు గృహాలకు చెందినవారు. కానీ ఇప్పుడందరూ శామ్యూల్ మోరిస్తో కలిసి ప్రార్థించి పాడడము ప్రారంభించారు. జాతి, దేశ, భాష భేదాలన్నీ మటుమాయమైపోయాయి. శామ్యూల్ దేవుడే వారి దేవుడయ్యాడు. అతనిని తమ దగ్గరికి తీసుకుని వచ్చిన ఆ వెలుగు అతని గుండా ప్రకాశించింది. వారందరూ దానిని చూచి దాని ద్వారా సహోదర అనుబంధాన్ని కనుగొన్నారు. వివిధ దేశాలలో, దీవులలోనూ ఓడ నావికుడు చేసే వ్యాపారం లాభసాటిగా నుండేది. ఆఫ్రికా వస్తు సామాగ్రితో ఓడ దాదాపు నింపబడింది. ఇంకా కొన్ని చోట్ల ఆగిన తరువాత ఓడ నావికుడు ఓడను తిన్నగా న్యూయార్క్కు నడిపిస్తాడు. శామ్యూల్ సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదించడము ప్రారంభించాడు. సముద్రపు దొంగల తాకిడి. ఒక సాయంత్రమున ఒక ద్వీపానికి చేరుకున్నారు. మరుసటి ఉదయమున మార్పిడి కోసం తన సామాగ్రిని ఒడ్డుకు తీసుకుని వెళ్లాలని ఓడ నావికుడు తీర్మానించుకున్నాడు. సామాగ్రితో చిన్న నావను నింపి మామూలు కంటే ఎక్కువ మంది పనివారిని తనతో తీసుకుని వెళ్ళాడు. ఆయనకు పరిస్థితి బాగున్నట్లు అనిపించడం లేదు. ఓడ మీద ఉన్న వారికి ఆయుధాలను ధరింపజేశాడు. తీరాన్ని నిర్విరామముగా పరిశీలిస్తూ అనుమానాస్పదమైన పరిస్థితి తెలిస్తే తనకు సైగలు చేయమని హెచ్చరించి వెళ్ళిపోయాడు. నావలోని సామాగ్రి బరువుగా నుండుటము వలన అలలను ఎదుర్కొంటూ నెమ్మదిగా తీరానికి వెళుతూ ఉన్నది. దాదాపు సగము దూరము వెళ్లేసరికి ఓడ మీదనున్న వారికి వందల కొలది మనుషులు చిన్న పడవలు వేసుకుని వారి వైపు వస్తూ ఉండడము కనబడింది. ఓడలోని కావలివాడు వెనుకకు తిరిగి రమ్మని ఓడ నావికుడిని సంజ్ఞలు చేశాడు. ఓడ నావికుడు వెనుదిరిగాడు. కానీ బరువుతో నిండియున్న పడవ వెనుకకు వస్తున్న వారి పడవలతో పోటీకి సరిపోదు. త్వరలోనే పడవను సమీపించి తెట్లు వేయకుండా పనివారిని ఆపివేశారు. ఆ వచ్చినవారు పోరాటము జరుగుతుందని ఎదురు చూడలేదు. ఎలాంటి ఎదిరింపు లేకుండా పడవను ఓడలోని సామాగ్రి అంతటినీ దోచుకోవాలనుకున్నారు. వారి నావికుడు ఒక తిరుగుబాటుదారుడు. కొన్ని వారాల క్రితమే అలాంటి ఓడను పట్టుకొని దోచుకున్నారు. దానితో వారికి ధైర్యం కలిగి ఈ ఓడను కూడా దోచుకోవాలనుకున్నారు. కానీ శామ్యూల్ యొక్క ఓడ నావికుడు చాలా చురుకైన వాడు. వారు పడవ సమీపానికి రాగానే వారి మీద తుపాకీ గుండ్లు వర్షాన్ని కురిపించాడు. ఎలాగో కష్టపడి ఓడను సమీపించారు. నావను ఎక్కించలేకపోయినప్పటికీ ఓడ నావికుడు పనివారు ఓడలోనికి ఎక్కగలిగారు. ఓడ సిబ్బంది ఓడ నావికుణ్ణి మిగతా వారిని రక్షించడంలో నిమగ్నమయ్యుండగా ఇంకొక వైపు నుండి శత్రువులు ఓడ మీదకి ఎగబ్రాకుతూ ఉన్నారు. అన్ని వైపుల నుండి త్రాళ్లతో నిచ్చెనలు కట్టి ఎక్కడము ప్రారంభించారు. వారి నావికుడు మొదటగా పైకి ఎక్కాడు. అతడు ఇంగ్లీష్లో ఓడను తన స్వాధీనము చేయమని గట్టిగా అరుస్తూ ఉండినాడు. కానీ ఓడ సిబ్బంది అతనిని కాల్చి సముద్రంలో పడవేశారు. కానీ అతని అనుమాయులలో కొందరు ఓడను దోచుకోవడానికి పైకి ఎక్కారు. ఆ తిరుగుబాటుదారుడైన తెల్ల నాయకుడు చంపబడినప్పుడు శామ్యూల్ ఓడ నావికుని ప్రక్కనే ఉన్నాడు. ఆ శత్రువులు ఓడను పట్టుకోవడానికి పైకి ఎక్కినప్పుడు లోపలికి వెళ్లి గెడవేసుకుని విలువైన సామాగ్రిని కాపాడమని శామ్యూల్కి ఆజ్ఞాపించాడు. తాను ప్రమాదానికి గురి కాకూడదని ఆయన ఆ విధంగా చేశాడు. ఓడ లోపలికి వచ్చిన శత్రువులు పైకి రాకుండా ఓడ సిబ్బంది దారులన్నింటినీ మూసివేశారు. తరువాత ఓడ పై భాగంలోనికి వస్తున్న శత్రువుల మీద దాడి చేయడం ప్రారంభించారు. శామ్యూల్ పోరాటాన్ని చూడలేదు గాని తుపాకీ శబ్దాలు, అరుపులు, మూలుగులు అన్నీ వినబడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నానికి పెద్దగాలి ప్రారంభమై ఓడ అటూ ఇటూ విపరీతంగా కదలడము ప్రారంభమయ్యింది. శత్రువులు ఇక ఏమాత్రము ఓడలోనికి రాలేకపోయారు. తుపాకీల శబ్దము నిలిచిపోయింది. లంగరు పైకి వెళ్లే శబ్దాన్ని శామ్యూల్ విన్నాడు. ఓడ ప్రయాణము ప్రారంభించింది. దడదడ శబ్దాలు, శవాలు నీటిలోనికి వేయబడిన శబ్దాలు అన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఓడ సిబ్బంది తిరిగి వచ్చేసరికి రాత్రి సమయమయ్యింది. తరువాత ఓడ నావికుడు తన గదికి వెళ్లి తలుపులు తీయమని శామ్యూల్కి సంజ్ఞ చేశాడు. తలుపు తీయగానే
ఆయన కుప్పకూలిపోయాడు. ఆ దీర్ఘ పోరాటంలో రక్తమంతా పోయి పూర్తిగా నీరసించిపోయాడు. నేల మీద పడి స్పృహ కోల్పోయాడు. శామ్యూల్ ఆయనను పడక మీదికి లాగి తనకు చేతనైనంత మట్టుకు గాయాలను కట్టి ఉపచారం చేశాడు. అప్పుడు ఆయన ప్రక్కనే మోకరించి తన స్నేహితుని కొరకు దేవుని సన్నిధిలో తన హృదయాన్నంతటిని కుమ్మరించాడు. శామ్యూల్ ప్రార్థన చేస్తుండగానే ఆయన స్పృహలోనికి వచ్చాడు. తన చేతులను చాపి ఆ నల్ల కుర్రవాడిని దగ్గరికి తీసుకొని, శామీ, నీ ప్రార్థనలే మనలను ఓడను కాపాడాయి. మన మనుషులు భీకరంగా పోరాడారు. శత్రువులు మనకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నారు. వారి దగ్గర ఎక్కువ తుపాకులు లేవు గాని కత్తులు కర్రలు ఉన్నాయి. గాలి వీచి ఓడను కదిలించకుండా ఉంటే వారందరూ చీమల్లా ఓడ పైకి ఎక్కియుండేవారు అని చెప్పాడు. మరుసటి ఉదయము వారికందరికీ విషాదకరమైనది. చాలామంది చనిపోయారు. ఓడ పైభాగమంతా రక్తపు మరకలతో నిండిపోయింది. తాను ప్రేమించిన వారి శరీరాలు సముద్రంలోనికి పడవేయబడమును శామీ చూసినప్పుడు ఎంతో విచారపడినాడు. కానీ విచారంలోనే మునిగి ఉండడానికి అతనికి సమయం లేదు. ప్రయాణము ముగించే వరకు గాయాలతో బ్రతికి బయటపడిన వారికి సేవ చేసి వారికందరికీ ఎంతో ఆదరణ కలిగించాడు. తన మందహాసము, దేవునిపై తానుంచిన విశ్వాసము ఓడలోని పరిస్థితిని రూపాంతరపరిచింది. చెడు మాటలు లేకుండా ఎవరి పనులను వారు చూసుకోవడం ప్రారంభించారు. ఆ ఓడ న్యూయార్కుకు చేరేసరికి 5 నెలలు పట్టింది. శామీ పై బట్టలతో మాత్రమే ఓడలో ప్రవేశించాడు. కాళ్లకు బూట్లు కూడా లేవు. తన ప్రయాణము ఖర్చులకు గాను తాను ఓడలో పనిచేశాడు. ఓడ సిబ్బంది బట్టలను పోగు చేసి శామీ ఒడ్డుకు చేరినప్పుడు వేసుకోవడానికి సరిపోయిన దుస్తులను, టోపీని తయారు చేశారు. బూట్లు కూడా ఇచ్చారు. ఓడ రేవు కంట పడగానే శామీ సంతోషానికి అవధులు లేవు. తాను పడిన కష్టాలను, శ్రమలు అన్నిటినీ మరిచిపోయాడు. ఓడలోని వారంతా తనకు స్నేహితులైపోయారు. మరి ముఖ్యంగా అతనిని చంపాలనుకున్న వ్యక్తి అందరికంటే మంచి స్నేహితుడైపోయాడు. ఆఖరిగా శామీతో కరచాలనము చేసినప్పుడు కరుడుగట్టిన ఓడ సిబ్బందిలోని చాలామంది చిన్నపిల్లల్లా ఏడ్చారు. జాతి భేదాలు మాయమై వారి మధ్య ప్రేమానుబంధం ఏర్పడింది. నల్లటి శరీరంలో దేవుని రాయబారి వారి మధ్య జీవించాడు. ప్రార్థనలకు జవాబిచ్చే వ్యక్తిగతమైన దేవుడున్నాడనియు, ఆయన రంగును జాతిని లక్ష్యం చేసేవాడు కాడనియు వారంతా అతని ద్వారా తెలుసుకున్నారు. అమెరికాలో అడుగుపెట్టిన శామీ ఓడ న్యూయార్కు ఓడరేవులో ఆగినప్పుడు అది ఒక శుక్రవారము. అది తాను విమోచింపబడిన దినము. ఓడలో నుండి మొట్టమొదటిగా బయటికి వచ్చిన వ్యక్తి మన శామీ. అతడు బయటికి రాగానే ఒక వ్యక్తి అటుగా వెళ్లడం గమనించాడు. వెంటనే శామీ అతన్ని చూసి, మీకు స్టీఫెన్ మెరిట్ గారు ఎక్కడుంటారో తెలుసా అని ఒక్కసారిగా అడిగాడు. మిషన్ స్థలంలో స్టీఫెన్ మెరిట్ గారి యొక్క ఆతిథ్యమును పొందిన వ్యక్తి అతడు. నాకు తెలుసు, ఆయన ఇల్లు పట్టణానికి ఆ వైపు ఉన్నది. నీవు నాకు $1 ఇస్తే ఆయన దగ్గరకు తీసుకుని వెళతాను అని జవాబిచ్చాడు ఆ వ్యక్తి. ఓడ ఆగిన స్థలము బేతేలు నుండి 3 మైళ్ళు దూరంలోనున్నది. ఆ ప్రాంతంలో ఎవరికి స్టీఫెన్ మెరిట్ గారంటే తెలియదు. పరిశుద్ధాత్మ నడిపింపు శామీకి తన గురిలోనున్న విశ్వాసము లేకపోతే మెరిట్ గారిని కలుసుకోవడము అసాధ్యమే. శామీ దగ్గర 1 పైసా కూడా లేదు గాని ఎలాగైనా $1 దొరుకుతుందనే విశ్వాసంతో ఆ వ్యక్తి చెప్పిన దానికి అంగీకరించాడు. ఆ వ్యక్తి శామీని అనేక పెద్ద పెద్ద వీధుల గుండా తీసుకుని వెళ్ళాడు. మెరిట్ గారి దగ్గరికి వెళ్లేసరికి సంధ్యా సమయం అయ్యింది. వారు అక్కడికి వెళ్లేసరికి ఒక వ్యక్తి తలుపులన్నీ మూసి తాళములు వేయబోతున్నాడు. తాళము వేస్తున్న వ్యక్తే మెరిట్ గారు అని ఆ వ్యక్తి శామీకి చెప్పాడు. శామీ పరిగెత్తి, నా పేరు శామ్యూల్ మోరిస్, మీతో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడడానికి ఇప్పుడే ఆఫ్రికా నుండి వచ్చాను అని చెప్పాడు. ఆ మాటలను విన్న మెరిట్ గారు ఆశ్చర్యపడి సంతోషించారు. ఏదైనా పరిచయ ఉత్తరంను తీసుకుని వచ్చావా అని అడిగారు. లేదు, దాని కొరకు కనిపెట్టడానికి నాకు సమయం లేదు అని జవాబిచ్చాడు. మెరిట్ గారు దయగా మాట్లాడి తాను వేరే పని మీద వెళుతున్నాననియు, శామీతో ఎక్కువ సమయం గడపలేననియు, ప్రక్కనున్న మిషన్ ఆవరణంలో శామీ కనిపెడితే రాత్రి ఉండడానికి వసతి ఏర్పాటు చేస్తాననియు చెప్పారు.
శామీ మిషన్ ఆవరణంలోనికి వెళ్ళడానికి బయలుదేరాడు. వెంటనే అతనిని తీసుకుని వచ్చిన వ్యక్తి నా డాలర్ ఎక్కడా అని అడిగాడు. శామీ మెరిట్ గారి వైపు చూపించి ఇక మీదట ఆయనే తన ఖర్చంతా భరిస్తారని చెప్పాడు. మెరిట్ గారు చిరునవ్వుతో ఆ వ్యక్తికి $1 ఇచ్చి పంపించి వేశాడు. మెరిట్ గారు తన పనిని ముగించుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు. తన బండి దిగుతూ ఉండగా ఆ నల్ల కుర్రవాని సంగతి జ్ఞాపకం వచ్చింది. తాను తిరిగి బేతేలుకు వెళ్ళాడు. ఆయన వెళ్లేసరికి 17 మంది యువకులు శామీ చుట్టూ సాష్టాంగపడి ఉన్నారు. వారికి యేసు ప్రభువుని గురించి చెప్పాడు. ప్రభు యొక్క క్షమాపణను పొంది వారు ఆనందంతో మునిగిపోయారు. తాను అమెరికాకు చేరిన మొదటి రోజే అతనికి భాష సరిగా రాకపోయినప్పటికీ అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించాడు. ఆ దృశ్యాన్ని చూసి ముగ్ధుడైన మెరిట్ గారు ఆ యువకులంతా వెళ్లిపోయిన తరువాత శామీని తన బండిలో ఎక్కించుకొని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అలా బండిలో ప్రయాణించడము శామీకి ఇదే మొదటిసారి. ఎంతగానో సంతోషించాడు. ఆ గుర్రాలు ఒకేలా ఎంత అందంగానున్నాయి. అడవిలో పుట్టి పెరిగిన శామీ వాటి సహజ సౌందర్యాన్ని చూసి ఆనందం పట్టలేకపోయాడు. వారు గమ్యము చేరిన తరువాత మెరిట్ గారు వాటి మీద నుండి శామీ దృష్టిని మళ్లించలేకపోయారు. స్టీఫెన్ మెరిట్ గారు ఒక ధనవంతులు జీవించే ప్రాంతమైన హబ్కెన్ హైట్స్లో రాజభవనం వంటి ఇంటిలో ఉండేవాడు. వారు ఇంటికి చేరేసరికి రాత్రి 1 అయింది. పాపం ఆయన భార్య ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండినది. తలుపు తెరచి వారిని చూసి, ఏమండి, మీతో ఎవరిని తీసుకుని వచ్చారు అని అడిగింది. నల్లటి ఆకారంలోని దేవదూత అని జవాబిచ్చాడు. ఆమె ఇంకా ఆశ్చర్యంలో నుండి తేరుకోకుండానే, ఇప్పుడు అతన్ని ఏం చేయబోతున్నారు అని అడిగింది. బిషప్ గారి పడక మీద పండుకోబెట్టబోతున్నాను. లేదు, దయచేసి అలా చేయవద్దు అడ్డు చెప్పింది భార్య. కానీ తాను చెప్పినట్లే చేశారు మెరిట్ గారు. బిషప్ విలియం టేలర్ గారు న్యూయార్కుకు వచ్చినప్పుడల్లా ఉండడానికి ఒక గదిని ప్రత్యేకంగా నుంచారు. మెరిట్ గారు శామీకి ఆ పడకను చూపించి దానిని ఎలా వాడాలో, దీపం ఎలా వెలిగించాలో, ఎలా ఆర్పివేయాలో అంతా వివరించారు. పండుకోవడానికి శామీకి అంతవరకు సరి అయిన పడక కూడా లేదు. బిషప్ గారు రాత్రి వేసుకునే అంగీని తీసి శామీకి ఇచ్చారు. బిషప్ గారు ఆజానుబాహుడు. ఆ పెద్ద గౌనును శామీ ధరించేసరికి చాలా వింతగా కనబడ్డాడు. దానిని చూసి మెరిట్ గారు హృదయపూర్వకంగా నవ్వుకున్నాడు. కానీ ఆయన నవ్వు త్వరలోనే ఉద్వేగభరితంగా మారింది. శామీ పొడవాటి గౌను చేతులను మడిచి తనతో ప్రార్థనకు మోకరించమని మెరిట్ గారిని కోరాడు. శామ్యుల్ మోరిస్ ఆత్మ మండుతూ ఉన్నది. తనను విడిపించి అక్కడికి తీసుకుని వచ్చిన వెలుగును ఆ రాత్రి తనకు ఆతిథ్యమిచ్చిన మెరిట్ గారితో పంచుకున్నాడు. అనేక సంవత్సరాలుగా సువార్తను బోధిస్తున్న మెరిట్ గారు ఆ రాత్రి పరిశుద్ధాత్మ యొక్క నూతన ప్రత్యక్షతను పొందాడు. పామరుడైన ఆ నీగ్రో చేసిన ప్రార్థన వలన ఆ కొద్ది గంటలలోనే ఆదరణకర్త యొక్క వాస్తవిక శక్తిని గురించిన ప్రత్యక్షతను పొందాడు. అంతకుముందు ఆయన అలాంటి అనుభవమును పొందలేదు. మరుసటి రోజున లేచిన వెంటనే శామీ తన పడక గదిని సర్ది పశువుల పాకలోనికి వెళ్ళాడు. గుర్రాల దగ్గర పనిలో సహాయపడినాడు. మెరిట్ గారు కొంచెము ఆలస్యంగా లేచారు. బిషప్ గారి గదిలోనికి వెళ్లి చూస్తే శామీ కనిపించలేదు. చివరికి పశువుల పాకలో కనిపించాడు. మెరిట్ గారు అతన్ని తీసుకుని వచ్చి తన కుటుంబానికి పరిచయం చేశాడు. ఉదయము అల్పాహారము సిద్ధముగా ఉన్నది. స్టీఫెన్ మెరిట్ గారు ఆయన కుటుంబ సభ్యులు ఒక నల్లవానితో కలిసి భోజనము చేయడము అదే మొదటిసారి. అది ఎలా జరిగిందో వారికే మర్మంగా నుండింది. ఇంతకు ముందెన్నడూ తెల్లవారితో కలిసి భోజనము చేయని శామీకి కూడా అది ఒక నూతన అనుభవమే. అంతేకాకుండా అమెరికాలో అది అతనికి మొదటి భోజనము. ఆ క్రొత్త రకమైన ఆహారాన్ని ఎలా తినాలో అతడు నేర్చుకోవలసి వచ్చింది. మెరిట్ గారి సూచనలతో చక్కగా భోజనంను ముగించాడు. గురువారం సాయంకాలం నుండి శనివారం ఉదయం వరకు భోజనం లేదు కాబట్టి శామీ చాలా ఆకలితో నుండినాడు. అంత్యక్రియల ఆరాధనలో ఆత్మ కుమ్మరింపు. స్టీఫెన్ మెరిట్ గారు పని ముమ్మరము కలిగిన వారు. తన సంఘ పనులతోనే ఆయన సమయం అంతా గడిచిపోయేది. ఆ శనివారం ఉదయంన
హర్లేంలోని ఒక ముఖ్యమైన వ్యక్తి యొక్క అంత్యక్రియలను మెరిట్ గారు జరపవలసి వచ్చింది. బండిలో తనతో పాటు శామీని కూడా తీసుకుని వెళ్లారు. ఆ అంత్యక్రియలలో సహాయం చేయడానికి దారిలో ఇద్దరు పాదిరీ గారులు ఎక్కించుకోవడానికి తన బండిని ఆపారు. డాక్టర్ పట్టా కలిగిన ఒక పాదిరి బండిలోనికి చూచిన వెంటనే ఒక నల్లని కుర్రవాడు కూర్చోవడం కనిపించేసరికి కొంచెం వెనుకకు తగ్గాడు. ఆ కుర్రవాడు దిగిపోతాడనుకుని కొంతసేపు కనిపెట్టాడు. చివరికి బండిలోనికి ఎక్కినప్పుడు ఒక ఆఫ్రికా వ్యక్తితో కలిసి ప్రయాణం చేయవలసి వచ్చిందే అని వాపోయాడు. పైకేమీ మాట్లాడలేదు గాని తనకు అయిష్టముగా నున్నట్లు అతని వైపు చూపులు విసురటము ప్రారంభించాడు. స్టీఫెన్ మెరీట్ గారికి కూడా కొంచెము ఇబ్బందికరంగానే ఉన్నది. శామీ దృష్టిని మరల్చడానికి దారిలో కనబడిన సెంట్రల్ పార్కు గురించి, గ్రాండ్ ఒపేరా హౌస్ గురించి వివరించి ఇంకా ఇతర ప్రాముఖ్యమైన దృశ్యాలను శామీకి చూపించడం ప్రారంభించారు. ఆ గొప్ప పట్టణంలో కనబడే అద్భుతాల కంటే ఇంకా ఎక్కువైన అద్భుతం మీద శామీ తన దృష్టిని సారించాడు. శామీ తన నల్లని చేతిని మెరిట్ గారి మోకాళ్ళ వైపు వేసి, మీరు బండిలో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేశారా అని అడిగాడు. బండిలో తరచుగా మంచి సమయాలను గడిపాను గాని బహిరంగంగా ఎన్నడూ ప్రార్థించలేదని చెప్పాడు. మనము ప్రార్థన చేద్దాము అని చెప్పాడు శామీ. అలా వారు ప్రార్థించారు. ప్రార్థించడానికి బండిలో మోకరించడము మెరిట్ గారికి అదే మొదటిసారి. వెంటనే శామీ ప్రారంభించాడు. తండ్రి, స్టీఫెన్ మెరిట్ గారి దగ్గర పరిశుద్ధాత్మను గురించి నేర్చుకోవాలని అనేక నెలలు కనిపెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడనున్నాను. నేను తెలుసుకోవాలని ఎంతో ఆతృతగానున్న ఆ ఆత్మను గురించి ఒక్క మాటైనా చెప్పకుండా నాకు ఓడ రేవులను, గుడులను, బ్యాంకులను ఇంకా ఇతర భవనాలను చూపుతున్నారు. ఆయన నీ గురించి, నీ పరిశుద్ధాత్మ గురించి తప్ప ఇతరమైన దేనిని ఆలోచించకుండా, పలకకుండా, వ్రాయకుండా, ప్రసంగించకుండా ఉండునట్లు నీతో ఆయన హృదయమును నింపుము అని ప్రార్థించాడు. ఆ బండిలో జరిగింది ఏదో సాధారణమైన దైవ ప్రత్యక్షత కాదు. అంతకుముందు ఆయన మిషనరీల ప్రతిష్టలోనూ, పాదురుల అభిషేకంలోనూ, బిషపుల నియామకములలోనూ, పరిశుద్ధుల హస్త నిక్షేపణంలోనూ చాలాసార్లు పాల్గొన్నారు. కానీ నిరుపేద అయిన శామీ ప్రక్కన మోకరించి ఉన్నప్పుడు ఆయన అనుభవించిన పరిశుద్ధాత్మ సన్నిధిని ఆయన ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించలేదు. ఆ క్షణంలోనే మెరిట్ గారి జీవితం అంతా మారిపోయింది. ఈ డాక్టర్ల గారు మొట్టమొదట బండి ఎక్కినప్పుడు చినిగిన దుస్తులు ధరించిన ఈ నీగ్రోతో ప్రయాణించడానికి సిగ్గుపడ్డారు. కానీ ఆ ప్రార్థన, ఆరాధన అయిన తరువాత తమ ఆత్మీయ దౌర్భాగ్య స్థితిని గురించి వారు సిగ్గుపడ్డను ఆరంభించారు. శామీ పైబట్టలు తన అంతరంగ స్థితికి తగిన విధముగా నుండాలని వారు భావించారు. కాబట్టి మెరిట్ గారి సలహా మేరకు వారు ఒక బట్టల కొట్టు దగ్గర ఆపి వారి అతిథికి ఖరీదైన నూతన దుస్తులను కొన్నారు. ఆ డబ్బంతటిని మెరిట్ గారు చెల్లించారు. శామీ విడిచిపెట్టిన పాత దుస్తులను కూడా మెరిట్ గారు ఎంతో విలువగా ఎంచారు. వాచీని భద్రంగా దాచి అనేక సంవత్సరాలు ఆయన ఆఫీసులో ఉంచుకున్నారు. శామీ మంచి దుస్తులను ధరించిన తరువాత వారు తిన్నగా అంత్యక్రియలు జరిగే స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి గౌరవార్థమై అనేక మంది సమకూడారు. అంత్యక్రియలకు అనేక మంది వస్తారని ముందే ఊహించిన మెరిట్ గారు తన వర్తమానాన్ని జాగ్రత్తగా సిద్ధపరుచుకున్నారు. కానీ బండిలో జరిగిన ఆ ప్రార్థన ఆయనకు నూతన ఆత్మను అనుగ్రహించింది. పాతవి గతించిపోయాయి. ఆ రోజున ఆయన ప్రసంగాన్ని విన్న వారందరూ ఆశ్చర్యపోయారు. తాను సిద్ధపరుచుకున్న సందేశాన్ని మరిచిపోయి ఆదరణకర్త ప్రేరేపణతో ఇచ్చిన ఆ సందేశానికి పరలోకమే తెరవబడిందా అన్నట్లు ఉండినది. మిగిలిన ఆ ఇద్దరు సేవకులు కూడా అదే దైవ ప్రేరేపణను పొందారు. వారిచ్చిన చిన్న సందేశాల శక్తితో నింపబడి వారి వాక్శక్తికి వారే నిర్చేష్టులయ్యారు. ప్రజలందరూ నిశ్శబ్దంగా విన్నారు. దుఃఖ సమయాన్ని ఆనంద సమయంగా మార్చిన ఆ ముగ్గురు బోధకులు ఆ పేదవాడైన నల్ల కుర్రవాని చేత ప్రభావింపబడ్డారని వారికి తెలియదు. అతని విశ్వాసమే వారి మీదికి దేవుని అభిషేకాన్ని తెచ్చిందని శామీకి తెలిసినప్పటికీ దాని గురించి ఆరాధనలో ఎన్నడూ ప్రస్తావించలేదు. ఆత్మతో నింపబడి పరలోకపు గవిని చూస్తున్నట్లుగా అలాగే కూర్చున్నాడు. దేవదూతల రెక్కలను శామీ స్పర్శించగలిగాడు. భయభక్తులతో కూడిన ఈ క్రైస్తవ ఆరాధన చూసి చాలా ఆనందించాడు. తన దేశంలో అయితే తన స్వంత వారు
పశువుల వలె చంపబడి సమాధి చేయబడకపోవడము తానే స్వయంగా చూశాడు. చిరుతపులిని పూజించే వారి దౌర్భాగ్యమైన ఆరాధనలు చూశాడు. తాకట్టుగా పెట్టబడిన వారు, బానిసలు భయంకరంగా హింసింపబడి పాతిపెట్టబడినప్పుడు ఆదరణకరమైన ఒక్క మాట కూడా పలికేవారు కారు. సముద్రంలో నాయకులు చనిపోయినప్పుడు వారికి ఏ అంత్యక్రియలు లేకుండా రాళ్ల వలె సముద్రంలో పారవేయబడడాన్ని చూశాడు. ఈ క్రైస్తవ అంత్యక్రియలు ఎంత ఆనందముగా ఉన్నాయి. ఈ క్రైస్తవ దేశంలో చనిపోవడం కూడా పరలోకము వలెనున్నదని చెప్పాడు. అక్కడ ఇంకొక అద్భుతం జరిగింది. దేవుని ఆత్మ కలిగి ఉన్న మానవతీతమైన శక్తిని శామి కలిగి ఉన్నాడని అనేక సార్లు నిరూపించబడింది. ఆరాధన జరుగుతూ ఉండగానే ఏ విధమైన ఆహ్వానం లేకుండా ఒక్కొక్కరు శవపేటిక ప్రక్కన వచ్చి మోకరించారు. చనిపోయిన వారి కొరకు విలపించడానికి కాదు గాని శామి నుండి ప్రకాశించే దైవిక వెలుగు చేత ఆకర్షింపబడి పాపమనే మరణ శరీరం నుండి విడుదల పొందడానికి పశ్చాత్తాపులై ప్రార్థించారు. శామి విద్యాభ్యాసము. మెరిట్ గారు అంత్యక్రియల ఆరాధనను ముగించుకొని శామిని బండిలో తన ఆఫీసుకు తీసుకుని వెళ్లారు. దారిలో శామి పరిశుద్ధాత్మ గురించి అనేకమైన ప్రశ్నలు అడిగారు. అదృశ్యుడైన దేవుని గురించి తాను అభ్యసించి నేర్చుకున్న దానికంటే శామి యొక్క భక్తి అనుభవం చాలా ఎక్కువని గ్రహించాడు. ఆయన తాను బోధించడం కాదు గాని తానే ఎక్కువ నేర్చుకున్నాడు. ఆఫీసుకు చేరిన తరువాత ఇండియానాలోని ఫోర్ట్ వెన్లో నున్న టేలర్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖను వ్రాశాడు. వారి దగ్గరికి తాను ఒక ముడి వజ్రాన్ని పంపుతున్నానని, లోకాన్ని ప్రకాశింపజేయడానికి ఆ ముడి వజ్రాన్ని వారు పదును పెట్టాలని దానిలో పేర్కొన్నాడు. మరుసటి రోజు ఆదివారం. ఈ రోజు నాతో సండే స్కూల్కు రావాలి. నేను సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. అక్కడ నీవు ప్రసంగించవలసి ఉంటుంది అని మెరిట్ గారు శామితో అన్నారు. నేనెన్నడూ సండే స్కూల్కు వెళ్ళలేదు. అయినను పర్వాలేదు, వస్తాను అని జవాబిచ్చాడు శామి. ఇద్దరూ ఆ స్థలానికి చేరుకున్నారు. పరిశుద్ధాత్మను గురించి మీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడానికి ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన శామ్యుల్ మోరిస్ అని వారికి శామిని గురించి పరిచయం చేశారు. వారంతా ఒక్కసారిగా నవ్వారు. పరిచయం చేసిన తరువాత ఎవరు పిలిస్తే మెరిట్ గారు పని మీద బయటికి వెళ్లారు. కొన్ని క్షణాల తర్వాత తిరిగి వచ్చారు. లోపల ప్రవేశించేసరికి అక్కడ అనేక మంది యవ్వనస్తులు బలిపీఠం దగ్గర ఏడుస్తూ మొరపెడుతున్నారు. శామి అక్కడున్న కమ్మిని పట్టుకుని ప్రార్థనలు లీనమైపోయాడు. శామి ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు. స్వాభావికంగా అతడు చాలా నెమ్మదస్తుడు. భూమి మీదనున్న తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో ప్రార్థించేవాడు. అతని ప్రార్థన ఆసక్తితో కూడి ఉండేది గాని చాలా ప్రశాంతంగా ఉండేది. శ్రోతలను ఉవ్విళ్ళూరించే వాక్చాతుర్యం శామి దగ్గర లేదు. తనకు మాటలు మాట్లాడే విధానము చేత కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రజలు ప్రభావింపబడేవారు. ఆ ప్రదేశమంతా దేవుని మహిమతో నింపబడేది. వెంటనే ఆ యవనస్తులంతా శామ్యుల్ మోరిస్ మిషనరీ సంస్థగా రూపొందారు. శామి బడికి వెళ్లడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు, దుస్తులు, పుస్తకాలు, మిగిలిన వాటన్నిటినీ సమకూర్చారు. పుస్తకాలు, బట్టలు, మిగిలిన వాటితో 3 ట్రంకు పెట్టెలు నింపారు. సండే స్కూల్ అయిన తరువాత శామి మెరిట్ గారి ఇంటికి తిరిగి వెళ్ళాడు. మర్యాద కొరకు భోజనానికి ముందు ప్రార్థన చేయమని మెరిట్ గారి భార్య కోరింది. అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. పరలోకపు తండ్రికి అతడు చెల్లించే కృతజ్ఞత అక్కడున్న వారి హృదయాలను కరిగించి వేసింది. ధనసంపన్నమైన కుటుంబంలో పుట్టి ముభావముగా నుండే మెరిట్ గారి భార్య కూడా కంటతడి పెట్టకుండా ఉండలేకపోయింది. ఇది నీ ఇల్లుగా ఎంచుకో, మాకున్నవన్నీ నీతో పంచుకుంటాము అని ఆమె శామితో చెప్పింది. శామి అక్కడ గడిపిన కొద్ది సమయము ఆ ఇంటిలోని జాతి దురాభిమానాన్ని రూపుమాపింది. శామి విద్యనభ్యసించాలని తీర్మానించబడింది. ఆ వారంలో ఫోర్ట్ వెన్కి ప్రయాణానికై శామి సిద్ధపడినాడు. అతని విమోచన దినమును ఉపవాస దినమునైన శుక్రవారం నాడు ఆ పట్టణానికి చేరుకొన్నాడు. తాను ఒక పరాయివానిగా ఓడలో నుండి దిగినప్పటికంటే ఇప్పుడు మెరుగైన స్థితిలోనే ఉన్నాడు. తాను చదవలేని కొన్ని పుస్తకాలు, బట్టలు, కొన్ని బహుమతులు తన దగ్గర ఉన్నాయి. కానీ ఎదుటివారికి తానొక పేద కుర్రవానిలాగే కనబడ్డాడు. క్రైస్తవులలో బహు అరుదుగా కనిపించే మంచి గుణము
శామీలో కనబడింది. ప్రెసిడెంట్ తద్దయ్ సి. రీడ్ గారు శామీని చూసి ఏ గది కావాలని అడిగారు. ఎవరు ఇష్టపడిన గది ఏదైనా ఉంటే దానిని తనకిమ్మని శామీ కోరాడు. ఆ సంఘటన గురించి రీడ్ గారు తర్వాత ప్రస్తావిస్తూ, నా కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. వాటిని కనబరచడానికి నాకిష్టం లేక వెనుకకు తిరిగాను. ఎవరునూ ఇష్టపడిన గదిని నేను కోరుకుంటానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఉపాధ్యాయునిగా దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులకు గదులను కేటాయించాను. వారిలో చాలామంది గౌరవనీయులైన యవ్వనరాండ్రు యువకులు ఉండినారు. కానీ ఎవరును ఇష్టపడని గది ఉంటే దాని నాకిమ్మని చెప్పింది మాత్రం శామ్యూల్ మోరిస్ ఒక్కడే అని వ్రాశారు. ప్రెసిడెంట్ రీడ్ గారు చాలా భారభరితమైన హృదయంతో శామీ పేరును నమోదు చేసుకున్నారు. ఆయనకు ఈ నల్ల కుర్రవానిలో ఏ తలాంతు కనబడలేదు. అప్పటికే ఆ విశ్వవిద్యాలయం యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. దానికి తోడు ఈ ఆఫ్రికా కుర్రవాని భారము మీద పడింది. ఆ సమయంలో నిధుల కొరత వలన టేలర్ విశ్వవిద్యాలయం మూతపడే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు భోజనం కూడా సరిగా ఉండేది కాదు. బలవంత ఉపవాసము స్పష్టంగా కనబడేది. కానీ రీడ్ గారు క్రియాశాలి. ప్రతిరోజు పోరాడి కార్యమును సాధించేవారు. శనివారం పని మీద బయటికి వెళ్లారు. ఆ ఆదివారము ఒక సంఘంలో ప్రసంగము చేయవలసి ఉన్నది. ఆ సంఘ సభ్యులు కొంతమంది, వారు కూడా పేదవారు, అక్కడ సహాయార్థమై బలముగా అర్థించారు. శుక్రవారం ఆఫ్రికా నుండి ఒక నీగ్రో కుర్రవాడు వచ్చాడనియు అతని దగ్గర ఒక పెన్నీ కూడా లేదనియు చెప్పారు. ఎవరైనా ముందుకు వచ్చి అతన్ని విద్య కొరకు సహాయం చేస్తారని విశ్వాసంతో ఆ కుర్రవాడిని చేర్చుకున్నానని వివరించారు. కానీ వాని దగ్గర నుండి ఎలాంటి ఆర్థిక సహాయం లభించలేదు. రీడ్ గారు చాలా నిరుత్సాహపడ్డారు. తాను చేసిన అభ్యర్థన పూర్తిగా విఫలమైపోయిందని వాపోయారు. థామస్ అనే ఆయన ఇచ్చిన 50 పైసలు తప్ప అక్కడ ఆయనకు ఏమీ లభించలేదు. ఆ మరుసటి రోజున రీడ్ గారు ఆ స్థలం నుండి వెళ్లబోతుండినారు. జోసై కిర్చ్లర్ అనే ఒక కసాయివాడు ఆయన చూడడానికి వచ్చాడు. అతడి పేదవాడు, కనీసము సంఘ సభ్యుడు కూడా కాడు. డాక్టర్ గారు, ఆఫ్రికా నుండి వచ్చిన ఆ పేద కుర్రవాడిని సహాయార్థమై నిన్న మీరు చేసిన అభ్యర్థనను నేను విన్నాను. మీ విశ్వాస నిధికి ఈ డబ్బును ఇమ్మని ఆత్మ నాతో చెప్పాడు అని ఒక $5 నోటును అందించాడు. కానీ అతడు దానికంటే విలువైన దానినే రీడ్ గారికి ఇచ్చాడు. ఆ $5 నోటుతో పాటు టేలర్ విశ్వవిద్యాలయం యొక్క సంక్షోభాన్ని రూపుమాపే ఒక ఆలోచన కూడా రీడ్ గారికి తట్టింది. కిర్చ్లర్ వాడిన విశ్వాస నిధి అనే పరజాలాన్ని ఉపయోగించి ఆ $5 నోటుతో శామ్యూల్ మోరిస్ విశ్వాస నిధిని ప్రారంభించారు. శామ్యూల్ మోరిస్ పేరు విన్నవారందరూ ఈ కిర్చ్లర్ను జ్ఞాపకం చేసుకుని గౌరవిస్తారు. అనేక మంది ఈ నిధికి సహాయాన్ని పంపించారు. ఈ నిధిలోనికి ఎక్కువగా వచ్చే డబ్బును గురించి శామ్యూకి చెప్పినప్పుడు అతడు, ఆ డబ్బు నాది కాదు, అది దేవుని డబ్బు. నాకంటే యోగ్యులైన వారికి ఆ డబ్బును వెచ్చించండి అని రీడ్ గారితో చెప్పాడు. ఈ నిధి నుండి ఒక్క పెన్నీ కూడా శామీ తన జేబులో వేసుకోలేదు. తన కొరకు తాను ఏదీ కొనుక్కోలేదు. అతని అతి సాధారణమైన ఖర్చులన్నిటినీ రీడ్ గారే భరించేవారు. అంతకంటే శామీ మరేమీ అంగీకరించేవాడు కాడు. ఒకసారి శామీ రీడ్ గారి దగ్గరికి వచ్చి తాను కొంతకాలము బడి నుండి సెలవు తీసుకుని పనిచేసి డబ్బును సంపాదించడానికి అనుమతి అడిగాడు. డాక్టర్ రీడ్ గారు ఆశ్చర్యపోయారు. బడిని వదలడానికి నాకు ఇష్టం లేదు, కానీ హెన్రీ ఓ నీల్ని ఇక్కడికి రప్పించి విద్యను చెప్పించడానికి అవసరమైన డబ్బును నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను. అతడు నాకంటే శ్రేష్ఠుడు. లైబ్రరీలో నాతో పాటు అతడు కూడా యేసు ప్రభు కొరకు పనిచేశాడని శామీ వివరించాడు. నీవు వెళ్లి ప్రార్థించు. హెన్రీ ఓ నీల్ అమెరికాకు రావడానికి దేవుడే ఒక మార్గం తెరుస్తాడు అని డాక్టర్ రీడ్ గారు శామీతో చెప్పారు. మరుసటి రోజున శామీ చిరునవ్వుతో రీడ్ గారి దగ్గరికి వచ్చి, హెన్రీ ఓ నీల్ త్వరలో ఇక్కడికి రాబోతున్నాడు. నా తండ్రి ఇప్పుడే నాతో చెప్పాడు అని అన్నాడు. డాక్టర్ రీడ్ గారు దానిని గురించి స్టీఫెన్ మెరిట్ గారికి వ్రాశారు. శామీ హెన్రీలు దేవుని కొరకు విలువైన పని చేస్తున్న సమయంలో లైబీరియాలో పనిచేసిన ఒక మిషనరీ గారు అమెరికాకు వచ్చారనియు
హెన్రీ ఓ నీల్ అమెరికాకు వచ్చి చదువుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని స్టీఫెన్ మెరిట్ గారు డాక్టర్ రీడ్ గారికి తెలిపారు. శామ్యుల్ మోరిస్ సేవలోని ప్రథమ ఫలమైన హెన్రీ ఓ నీల్ ఆఫ్రికా నుండి అమెరికాకు రప్పించబడ్డాడు. పరలోకము చేత అభిషేకింపబడిన సేవకుడు. తాను ఇతర అపోస్తలుల వలెగాక ప్రసంగించే అధికారము తిన్నగా పరలోకం నుండి వచ్చిందని, మనుషుల వలన తాను అపోస్తలుడుగా చేయబడలేదని పరిశుద్ధుడైన పౌలు తరచు నొక్కి చెప్పాడు. శామ్యుల్ మోరిస్ విషయంలో కూడా అది వాస్తవమే. శామి ఫోర్ట్ వేన్కు చేరిన మరుసటి ఆదివారంన ఆ స్థలంలో నీగ్రో సంఘము ఏదైనా ఉన్నదా అని విచారించి అక్కడ నీగ్రో సంఘం ఉన్నదని తెలుసుకున్నాడు. అక్కడికి చేరుకోవడానికి బయలుదేరాడు. అది కళాశాలకు చాలా దూరంలోనున్నది. శామి నడిచి వెళ్లేసరికి ఆలస్యమైంది. వేదిక మీద నుండి సేవకుడు తన ప్రసంగ వాక్యాన్ని ప్రకటించాడు. శామి తిన్నగా ఆలయము గుండా నడిచి వేదికను చేరుకున్నాడు. ఆ సేవకుడు చాలా క్రమశిక్షణ కలిగినవాడు, దృఢచిత్తము కలిగినవాడు. శామ్యుల్ మోరిస్ ఆయనకు అంతగా నచ్చలేదు. నా పేరు శామ్యుల్ మోరిస్. నేను ఈ మధ్యనే ఆఫ్రికా నుండి వచ్చాను. మీ ప్రజలకు నా దగ్గర ఒక సందేశం ఉన్నది అని శామి ఆ సేవకునితో చెప్పాడు. ఆ సేవకుడు మొట్టమొదట తిరస్కరించాలనుకున్నాడు. కానీ శామి ముఖము, కళ్ళు తేజోమయముగా నున్నాయి. దానిని చూసి నిజంగా అతని దగ్గర ఒక సందేశం ఉన్నదని ఆ సేవకుడు గుర్తించాడు. శామి ఒక అభిషేకింపబడిన సేవకుడిని తలంచి, సిద్ధపరిచిన వర్తమానం నీ దగ్గర ఉన్నదా అని ఆ సేవకుడు అడిగాడు. లేదు, కానీ నా దగ్గర వర్తమానం ఉన్నది అని శామి జవాబిచ్చాడు. శామి వేదిక మీదకెక్కాడు. ఆ సేవకుడు కానుక పెట్టె దగ్గరికి వెళ్లి కూర్చున్నాడో లేదు, ఏదో అలజడి వినిపించింది. ఏమిటాయని తల ఎత్తి చూస్తే సంఘమంతా మోకాళ్ల మీదనున్నది. అందరూ ఏడుస్తూ, ప్రార్థిస్తూ, ఆనందగానాలు చేస్తూ ఉన్నారు. శామి వేదిక మీద నిలుచొని ఉన్నాడు. ప్రసంగించడము లేదు గాని తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘటన గురించి ఆ సేవకుడు ఈ విధంగా చెప్పాడు. శామి ఏమి చెబుతున్నాడో నేను వినలేదు. నేనేమి చెప్పానో శామి ఏమి చెప్పాడో నాకు గుర్తులేదు. కానీ ఇంతకు ముందెన్నడూ లేనట్టుగా నా ఆత్మ అగ్నితో మండుతూ ఉన్నది. ఆఫ్రికాలో బానిసత్వం నుండి శామ్యుల్ మోరిస్ని విడిపించిన ఆ వెలుగే ఫోర్ట్ వెన్లోని మన సహోదరుల్లో ప్రకాశిస్తుందనే నిశ్చయము ఆ సంఘ సభ్యులు అంతకు ముందెన్నడూ అలాంటి పరిశుద్ధాత్మ దర్శనాన్ని పొందలేదు. నిర్ణీత సమయం కంటే ఆ రోజు కూటము ఎక్కువ సమయం కొనసాగింది. ఆ ప్రజలు ఇళ్లకు బయలుదేరినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలను వారితో పాటు తీసుకుని వెళ్లారు. శామ్యుల్ మోరిస్ మానవ ఆత్మ యొక్క భాషను మాట్లాడాడు. తన అంతరంగ హృదయంలో నుండి తన పరలోకపు తండ్రికి వారిని గురించి మొర్రపెట్టాడు. తిరుగులేని విశ్వాసంతో విజ్ఞాపన చేసేవాడు. అతనిలో చిన్న బిడ్డ వంటి విశ్వాసాన్ని చూసి జవాబివ్వడానికి ఆత్మదేవుడు సిద్ధంగా నుండేవాడు. వారందరూ ఆనందభరితులై ఇంటికి వెళ్లారు. ఒక్క రోజులోనే పేరు ఊరు లేని శామ్యుల్ మోరిస్ యొక్క పేరు ఫోర్ట్ వెన్లో మారుమ్రోగిపోయింది. ఆస్ట్ వెన్ వీధుల్లోనున్న ఆ ఆఫ్రికా సంఘంలో వచ్చిన ఆ గొప్ప ఉజ్జీవమును గురించి స్థానిక వార్తాపత్రికలలో ప్రచురించబడింది. మత సంబంధమైన పత్రికలు కూడా ఆ అద్భుతమైన ప్రత్యక్షతను గురించి విరివిగా ప్రచురించి దాని గురించి వ్యాఖ్యానించాయి. ఒక్క వారమైనా తిరగక ముందే ఎవరికి తెలియని టేలర్ విశ్వవిద్యాలయము విద్యార్థి పేరు ఫోర్ట్ వెన్లోని ప్రజలందరికీ సుపరిచితమైపోయింది. కానీ విద్యాభ్యాసము శామ్యుల్ మోరిస్కి తీవ్ర సమస్యగానే పరిణమించింది. అతడు ఏ తరగతిలోనికి ప్రవేశించలేకపోయాడు. కళాశాల విద్యార్థిగా చేర్చుకొనక ముందు అతనికి అనేక సంవత్సరాల తర్ఫీదు ఇవ్వవలసి ఉన్నది. అప్పటికి శామీకి 18 సంవత్సరాలు. కానీ విద్య నేర్చుకోవడంలో 7 లేక 8 సంవత్సరాల బిడ్డగానే ఉన్నాడు. ఉపాధ్యాయులను నియమించి చాలా సమయం విద్య నేర్పించడం ఒకటే ఆ సమస్యకు పరిష్కారము. డాక్టర్ రీడ్ గారు ప్రార్థనాలయంలో ఈ సమస్యను వివరించి ఈ నల్ల కుర్రవానికి విద్య నేర్పించడానికి ఎవరైనా ఉపాధ్యాయులు ముందుకు రావాలని విన్నవించారు. అది సామాన్యమైన భారము కాదు. డాక్టర్ క్రిస్టియన్ బి. స్ట్రెమన్ గారి కుమార్తె అయిన మిస్
హెరియట్ స్టెమిన్ డాక్టర్ రీడ్ గారి కుమార్తె ఆ పనికి అంగీకరించారు. కాబట్టి ఆ భారము వారి మీద మోపబడింది. తరువాత డాక్టర్ ఐడోరా రోస్, మిస్ గ్రేస్ అస్టడ్ శామీకి పాఠాలు నేర్పించారు. కానీ ముఖ్యంగా హేరియట్ స్టెమెన్ శామీ యొక్క విద్య భారమును తన మీద వేసుకొనినది. విశ్వవిద్యాలయాన్ని రక్షించిన శామ్యూల్ మోరిస్ శ్రద్ధ కలిగిన విద్యార్థి. నేర్పించబడే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి సూత్రము అతని మనసులో స్థిరముగా ముద్రింపబడేవి. అతడు మాట్లాడే వాక్యములలోని పదముల కూర్పు అందరినీ ఆశ్చర్యచకితులను చేసేవి. చిన్న చిన్న వాక్యాలనే వాడేవాడు, కానీ ఆ వాక్యములలో అతడు ఉపయోగించిన ప్రతి మాట అర్థసహితముగా ఉండేది. వ్యర్థ సంభాషణ చేసేవాడు కాడు. ఉన్నత ఆదర్శాలను, గొప్ప ఉద్దేశాలను కలిగి ఉండేవాడు. తాము తీసుకొనిన భారము తమకు ప్రేమ ప్రతిఫలాన్ని అందిస్తుందని మిస్ స్టెమెన్ మరియు మిస్ రీడ్లు త్వరలోనే తెలుసుకున్నారు. ప్రతి దినము ఈ ఉపాధ్యాయులు నూతన ఆశీర్వాదాలను పొందేవారు. దైవిక సత్య ఆత్మ తన ముఖ్యమైన ఉపాధ్యాయుడిని శామీ ఎల్లప్పుడూ తలించేవాడు. క్లిష్టమైన లెక్కలను చేయవలసి వచ్చినప్పుడు ప్రభువా సహాయము చేయమని ప్రార్థించేవాడు. లోక సంబంధమైన ఉపాధ్యాయుల దగ్గర గడిపిన దానికంటే తన తండ్రితోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. శామ్యూల్ మోరిస్ను చూసి అతనితో మాట్లాడడానికి చాలామంది సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు. ఊరకనే ముచ్చట్లాడడానికి తరుణమిచ్చేవాడు కాడు. పరిచయపు మాటలను ముగించగానే తాను చదవాలనుకోని అధ్యాయం దగ్గర బైబిల్ను తెరచి వారికందరికీ బిగ్గరగా చదవమని కోరేవాడు. ఆ విధంగా బైబిల్ను పూర్తిగా వినాలని శామీ ఆశించాడు. ఆ విశ్వవిద్యాలయంలో భయంకరుడైన ఒక యువకుడు ఉండేవాడు. ప్రజలు వాళ్ళ ఇష్టము వచ్చినట్లు విశ్వసించడానికి అతడు ఒప్పుకునేవాడు కాడు. అతడు నాస్తిక వాగ్వివాదములతో ఆరితేరినవాడు. విశ్వాసులైన యువకులతో వాదించడానికి తరుణము దొరికితే పోగొట్టుకునేవాడు కాడు. శామీతో మాట్లాడడానికి వెంటనే సమయం దొరకటము చాలా కష్టము. శామీ తన ప్రార్థనా సమయంలో ఎవరిని దగ్గరికి రానిచ్చేవాడు కాడు. తనను శామీ గదికి తీసుకుని వెళ్ళి అతనితో పరిచయము చేయమని ఈ నాస్తిక యువకుడు కొంతమంది విద్యార్థులను బలవంతము చేశాడు. అతడు వివాదానికి సిద్ధముగా నుండినాడు. విద్య లేని ఈ నీగ్రో వ్యక్తిని సులభముగా నోరు మూయించాలనుకున్నాడు. యథాప్రకారము బైబిల్ను తెరచి ఒక అధ్యాయం చదవమని శామీ ఆ వ్యక్తికి బైబిల్ను అందించాడు. ఆ యువకుడు బైబిల్ని బల్ల మీదికి విసిరేసి, ఈ పుస్తకాన్ని ఏమాత్రమును చదవను, అదంతా ప్రేమ కలాపాలతోనూ యుద్ధాలతోనూ కట్టుకథలతోనూ నిండియున్నది, దానిలోనున్న ఒక్క మాటను కూడా నేను నమ్మను అని చెప్పాడు. శామీ అంతకుముందు ఏ నాస్తికుణ్ణి కలిసి ఎరుగడు. అన్యులైన ఆఫ్రికా దేశస్థులు కూడా దైవాన్ని నమ్ముతారు. శామీ అలా కూర్చొని ఆ యువకుణ్ణి తదేకంగా చూశాడు. అప్పుడు లేచి నిలబడి, ప్రియా సహోదరుడా, నీ తండ్రి నీతో మాట్లాడుతుంటే నీవు నమ్మడము లేదా? నీ సహోదరుడు నీతో మాట్లాడుతుంటే నీవు నమ్మడము లేదా? సూర్యుడు ప్రకాశిస్తుంటే నీవు దాన్ని నమ్మడము లేదా? దేవుడు నీ తండ్రి, క్రీస్తు నీ సహోదరుడు, పరిశుద్ధాత్మ నీ సూర్యుడు. అప్పుడు శామీ ఆ యువకుని భుజం మీద చేయివేసి, మోకరించు, నీ కొరకు ప్రార్థిస్తాను అన్నాడు. ఆ యువకుని భాషలో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు శామీకి నేర్పించాడు. అతడు మొట్టమొదట తిరస్కరించాడు గాని గది విడిచి వెళ్లే సమయానికి తనలో పాపపు ఒప్పుకోలు ప్రారంభమయ్యింది. ఆ యువకుని చదువు ముగించేసరికి అతడు ప్రార్థనాపరుడైన, చురుకుగా సేవలో పాల్గొనే యువకుడుగా మారిపోయాడు. తరువాతి కాలంలో ఒకప్పుడు హేళన చేసిన వ్యక్తి బిషప్గా మారాడు. శామ్యూల్ మోరిస్ యొక్క ప్రభావము విద్యార్థులందరి మీద చూపబడింది. వారిలో చాలామంది ఆసక్తిపరులైన క్రైస్తవులే, కానీ ఆ కాలంలో సంఘాలలోనూ సంఘానికి చెందిన కళాశాలలోనూ లోకత్వము ప్రబలి విశ్వాసము సన్నగిల్లడము ప్రారంభమయ్యింది. డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతము బైబిల్ యొక్క అధికారాన్ని పడగొట్టినట్లు అనిపించింది. విజ్ఞానము మూలముగా కనుగొనిన క్రొత్త కార్యాలయము వలన సంపద పెరిగి లోకత్వాన్ని నాంది పలికింది. జ్ఞానము లేని విజ్ఞానము వ్యక్తిగతమైన మతానికి సాటి కాదని
నిరూపించిన ఇప్పుడున్న ఆర్థిక మాంద్యాలను, ప్రపంచ యుద్ధాలను, కార్మిక తత్వాలను వారు ముందుగా ఊహించలేకపోయారు. ఈ టేలర్ విశ్వవిద్యాలయము మెడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి సేవకుల సంఘం యొక్క ఆధ్వర్యంలో నడిపించబడుతూ ఉన్నది. విద్యలో ఉన్నతమైన ఆత్మీయ మెట్టు కలిగి ఉండేవారు. కానీ ఆ డినామినేషన్లోని చాలామంది సభ్యులు, కొంతమంది సేవకులు కూడా మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ గారు అనుభవించి ప్రకటించిన పరిశుద్ధాత్మ యొక్క శుద్ధీకరణ క్రియలను అంతగా నమ్ముటలేదు. లేఖనముల ద్వారా అనుభవించే పవిత్ర ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క శుద్ధీకరణ శక్తి ద్వారానే ఒక విశ్వాసి తన్ను తాను కాపాడుకోగలడని వెస్లీ గారు నేర్పించారు. అలాంటి నిర్దోషమైన జీవితానికి శోధనలు రాకుండా ఉండవు. పాపపు శక్తి క్రియ చేయదని కాదు, పరిశుద్ధపరచబడిన విశ్వాసి యొక్క చిత్తము పాప ప్రభావం నుండి విడిపింపబడింది. కాబట్టి తాను పాపము చేయకుండా ఉండడానికి శక్తి అనుగ్రహించబడుతున్నది. ఈ సిద్ధాంతం మీద ఎలాంటి వివాదాలున్నప్పటికీ దేవుని ఆత్మ యొక్క శక్తిలో ఉంచిన విశ్వాస ధైర్యమే వెస్లీ గారి నాయకత్వపు శక్తికి మూలమనేది నిర్వివాదాంశము. విజయవంతమైన ప్రతి సువార్త సేవ ఆత్మ నింపుదలతో కూడిన జీవితముతోనే చేయబడింది. కానీ ఇలాంటి విశ్వాసము టేలర్ విశ్వవిద్యాలయములో అణగారిపోవడం ప్రారంభమైంది. శామ్యూల్ మోరిస్ ఆ విశ్వవిద్యాలయంలోని ప్రెసిడెంట్ గారి దగ్గర నుండి క్రొత్తగా చేరిన విద్యార్థి వరకు అందరినీ కదిలించి వేశాడు. ఒక సామాన్యుడు, దీనుడైన వ్యక్తి మీద పరిశుద్ధాత్మ ఎలాంటి నాయకత్వపు కృపలను ఉంచగలడో శామ్యూల్ మోరిస్ తన యథార్థమైన, సామాన్యమైన విశ్వాసంతో ప్రదర్శించాడు. విశ్వవిద్యాలయం పరిస్థితిని ఒక ఉన్నతమైన మెట్టుకు తీసుకుని వెళ్ళాడు. విద్యార్థులు రక్షించబడటం మాత్రమే గాక ఆత్మీయముగా బలపడి ఇతరులను రక్షణలోనికి నడిపించగలిగారు. పరిశుద్ధాత్ముడు ఆత్మీయ ఆశీర్వాదాలతో పాటు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా అనుగ్రహిస్తాడు. మొదటిగా పరలోక రాజ్యాన్ని వెదికిన శామ్యూల్ మోరిస్ యొక్క ఆత్మీయ నాయకత్వము టేలర్ విశ్వవిద్యాలయానికి మిగిలియున్నవన్నీ అనుగ్రహించకుండా మానలేదు. శామ్యూల్ మోరిస్ విద్యార్థిగా నున్న సమయంలో టేలర్ విశ్వవిద్యాలయపు ఆర్థిక వనరులన్నీ అంతిమ దశకు చేరుకున్నాయి. అప్పుడు బోర్డు సభ్యులు సమావేశం జరిపారు. అదే ఆఖరి సమావేశమేమోననిపించింది. శామ్యూల్ మోరిస్ యొక్క ప్రేరణే వారికి తిరిగి ఉజ్జీవం పోసింది. శామ్యూల్ మోరిస్ విశ్వాస నిధియే ప్రస్తుత రచయితను ఆ విశ్వవిద్యాలయానికి నడిపించింది. నేను ఆ స్థలానికి చేరుకునే సరికి సభ్యులందరూ పాట పాడుతున్నారు. శామ్యూల్ మోరిస్ వంటి వారు ఆ విశ్వవిద్యాలయంలో నుండగా అది మూతపడడము అసాధ్యమని నేను గట్టిగా నమ్మాను. శామ్యూల్ మోరిస్ విశ్వాస నిధి విద్యాలయానికి కావలసిన డబ్బును సమకూరుస్తుందని నమ్మాను. అదే విషయాన్ని వారికి తెలియజేశాను. క్రీస్తు శేషులు కల్నల్ డిఎన్ ఫోస్టర్ గారు, అప్పటి బోర్డు ప్రెసిడెంట్ గారు, త్వరలో ఈ పరిస్థితి నుండి బయటపడాలి అని ఆవేదనను వ్యక్తం చేశారు. మీరు ఆఫ్లాండ్కు రండి, మీకెల్లప్పుడూ మా ఆహ్వానం ఉంటుందని చెప్పాను. అప్పుడు వారందరూ ఆలోచించుకొని మాకు $10,000 10 ఎకరాల స్థలం కావాలి అన్నారు. శామ్యూల్ విశ్వాస ప్రభావము నాకు అంటుకున్నది. చూడండి, మీరు ఆఫ్లాండ్కు రండి, మీకు కావలసిన దాన్నంతటినీ ఇస్తానని ఒప్పందము చేయడానికి నాకు అధికారం లేదు. కానీ రేపు నేను ఆఫ్లాండ్కు వెళ్ళి మీకు తంతిని పంపిస్తాను. మీకు కావలసిన $10,000 తీసుకోవచ్చు, మీకు కావలసిన భూమిని ఎంచుకోవచ్చు అని అనుమానం లేకుండా చెప్పాను. నేను రైలు ప్రయాణానికి సిద్ధమవుతుండగా శామ్యూల్ మోరిస్ నా కోటును పట్టుకుని నాకు సహాయం చేశాడు. నాకైతే శామ్యూల్ మోరిస్ టేలర్ విశ్వవిద్యాలయాన్ని ఈ అరణ్యము నుండి వాగ్దాన దేశంలోనికి నడిపించే మోషే వలె కనిపించాడు. నేను ఉదయం 10 గంటలకు ఆఫ్లాండ్కి చేరుకున్నాను. 2 గంటల కల్లా $10,000 సమకూడాయి. అంతేకాకుండా 10 ఎకరాల స్థలాన్ని కొనడానికి కావలసిన డబ్బు కూడా సమకూడింది. శామ్యూల్ మోరిస్ పేరు, టేలర్ విశ్వవిద్యాలయం పేరు ప్రతి ఒక్కరి నోటిలో ఉన్నది. అక్కడ నుండి ఒక కమిటీ ఫోర్ట్ వేవ్కు వచ్చి శామ్యూల్ కలుసుకొని ముగ్ధులయ్యారు. బోర్డు సంబంధితులతో ఒప్పందం ఏర్పరచుకొని ప్రస్తుతం ఉన్న స్థలాన్ని కొన్నారు.
ఈ మాటలు విన్న మీకు ప్రభు కృప తోడయుండునుగాక. మిగిలి ఉన్న కొంత భాగం మరొక పార్ట్ ద్వారా రేపటి రోజు మనం విందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.